Welcome back to our boys official. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే శశియానికి అయితే అంటే దెబ్బ ఆకలేదు నార్మల్ గా పట్టి అట్లా ఏదో తేడాగా ఉందేంటి. అట్లా ఏంటంటే మా బావ ఏంటంటే డాక్టర్ అన్నమాట, ఆర్ఎంపీ డాక్టర్. అయితే ఏం ప్లాన్ చేసామంటే బావ దేశం పెట్టి ఇక ఇప్పుడు దాసైట పోతున్నాం ఆ బ్యాగ్ని. బ్యాగ్ దాస పెట్టి మా బావ అయితే లేడు, ఇప్పుడు వేయండు. ఇప్పుడు వచ్చినాకల్లా అయితే ఇప్పుడు మా బావకి అయితే ఫోన్ చేస్తాను నేను. ఫోన్ చేసి ఇట్లా బావ ఇట్లా దెబ్బ తాకింది, ఇట్లా పడ్డాడు, బ్లడ్ బాగా వెళ్తుంది కానీ ఈ ప్లేట్ పట్టానే మేమే కట్టినాం. మా బావకి ఏంటంటే ఇప్పుడు అట్లా ఫోన్ చేసి చెప్తాం అన్నట్టు. ఏంటంటే బాగా ఇప్పుడు మనకి అయితే ఇట్లా పడ్డాడు, పతంగి ఎగిరేసినప్పుడు పడ్డాడు, బ్లడ్ బాగా వెళ్తుంది, మేము అప్పుడు మనం పట్టి మేమే కట్టినాం ఇది అని చెప్తాం ఫోన్ చేసి. ఇక ఫోన్ చేసి వచ్చినాకల్లా మొత్తం బాగా మొత్తం ఇట్లాంటి బాగా టెన్షన్ అయిపోతుంది. టెన్షన్ ఉంటుంది ఎందుకంటే దాంతోటేనా ట్రీట్మెంట్ ఇచ్చేది, దాంతో బ్యాగ్ తోటే బ్యాగ్ దాస ఎట్లా చూద్దాం. బ్యాగ్ దాస పెట్టి ఫోన్ చేద్దాం, బ్యాగ్ దాస పెట్టి ఫోన్ ఇది ఏ చీరలు ఇంకా అవన్నీ పెట్టేస్తున్నాం అనుకో, ఇక్కడ చూసుకోవాలి పెట్టేస్తున్నాం. లింక్ దొరకదు, దొరికాలి టార్చర్ అయిపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్. మా బావకి ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి. సో గాయస్ మా బావ అయితే వచ్చిండు, బయట ఉన్నాడు. పడ్డాడు, మాకు అప్పుడు తెలిసింది నీళ్ళు ఆగిపించడానికి. ఏమైంది లెంగుతున్నావు? ఏం క్లినిక్ ఉందా మరి? మరి ఉన్నాయి బేబీ యూస్ ఏదిరా? ఏమో మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. ఎప్పుడు బయట కాదు, క్లినిక్ ఉండొచ్చు. ఈయన ఉంటది, ఈయన ఉంటది. అయ్యో ఎటువైంది బ్యాగ్? ఎటువైంది బ్యాగ్? మరి సదరంగా కూడా లేదు, మరి సదరంగా కూడా లేదు. సజ్జల మీద లేదా? ఇంకా సజ్జల మీద పెడతారా? కానీ సజ్జల మీద పెట్టిలంటే మీరు ఇక్కడ హాస్పిటల్ దీనికి దెబ్బ తాకింది, బ్లడ్ అవుతున్నాను. మాకేం తెలుసు నువ్వు ఏడ పెడతావు బ్యాగ్?
మీరే మీరే తీసుకుని కథ చెప్తున్నారు మీరే తీసినట్టు ఉంటది నువ్వు మర్చిపోయినావా లేదు లేదు లోపల ఉన్నది ఇక్కడ బయట ఉంటుంది బయట ఉంటుంది క్లినిక్ బ్యాగ్ లోపల పెట్టుకుంటారు లోపల ఉన్నది ఉంటుంది బాగా మరి అన్నీ ఉన్నాయి మరి ఎటువైంది రెండు బీపీ సైజ్ ఉన్నాయి సాయి ఎటువైంది సాయి అరే సాయి అరే సాయి బీపీ సైజ్ ఉన్నది అటు ఏమైనా బ్యాగ్ వీడియోస్ నేనే ఎప్పుడైనా బీపీ సైజ్ ఈయన ఉన్నది ఏదో బీపీ సైజ్ ఈయన ఉన్నది బ్యాగ్ కూడా ఈయన ఉన్నది రెండు ఒకటి ఎటువైంది మరి మరి అప్పుడు ఉండేనా బ్యాగ్ సాయి లేదు లేదు అదే పోయినట్టయింది మీరే ప్లాన్ చేసినట్టే పిల్లలు దెబ్బకిందట రక్తం బాగా చూస్తే బ్యాగ్ లేదు మీరే వేసినట్టు బ్యాగ్ మీరే వేసి లోపల కొన్నారు డ్యామేజ్ అయింది డాక్టర్ సార్ చూడండి కొంచెం చూస్తాను చూడండి బ్యాగ్ లేదు బాగా బ్లడ్ బాగైంది నాకు చూసుకుంటా వేసుకోరా ఎందుకు పతాకి మరి పాపం కొంచెం మాంజా అయింది కింద పడ్డాడు గోరంగా చేతికి ఏం కాదు ఎక్స్రే కాదు ఇప్పటికైతే ఏమైందో మరి ఇదేంటి బాగా లోపలికి తాగింది మరి ఇప్పినా మన బ్లడ్ బ్లడ్ మళ్ళా ఎట్లయితే అప్పుడైంది మనకు పట్టాయి మరి విషయం మరి ఫోన్ చేయండి మరి ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసి రమ్మని ఎందుకు మా అలాగే ఇవన్నీ తీసుకొని వచ్చినాం తెలిస్తే మళ్ళీ వేరే అయిపోతుంది ఇంటికాడ కోపడతారేమో అదే తెలియకుండా ఇవన్నీ చేసినాం అన్నట్టు ఇప్పుడు కథలు మీరే వీడియో ఇస్తున్నారు దెబ్బ తాకింది మరి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయాలి ఎట్లా బ్యాగ్ లేదు మరి మామూలు రూలే పోవాలి మరి నా బ్యాగ్ లేదు పరిస్థితి లేదు మరి నాకైనా మరి వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్నట్టు పట్టి పిట్టి దూది అవన్నీ ఆర్టిమెంట్ అవన్నీ చేసినట్టు మరి మీరేసి అట్లా ఇస్తారు ఇంకా వేరే పేషెంట్ పట్టేది డాక్టర్ దగ్గర ఉంటుంది తెచ్చుకున్నది ఎప్పుడు ఎన్నికలు ఉంటుంది అతను బ్యాగ్ వాడుకున్నారు మీరు బ్యాగ్ చెప్పు ఫోన్ చేస్తే ఆడ బయట చాయ్ అవుతున్నాను ట్రీట్మెంట్ చేసుకున్నారు కదా ఆయింట్మెంట్ రాదే కింద కావచ్చు పడ్డాడు దెబ్బకింది రక్తం కారింది అచ్చురు ఓకే వచ్చిన తర్వాత డాక్టర్ ఇంటికి వచ్చారు డాక్టర్ ఇంటికి వచ్చినప్పుడు పట్టి ఉన్నది పట్టి అందుకోసం దూది పెట్టాం దూదేసి పట్టేసాం క్లీన్ చేసాం మంచి క్లీన్ చేసి
నాన్న ఇక మా ఇంటి కూడా పడ్డాక ఇక మా ఇంటి వాళ్ళకు చెప్తారా ఇప్పుడు సైకిల్ మీద ఎలా వచ్చిందని ఫోన్ చెప్తున్నా సిసి కెమెరా సిసి కెమెరా పెట్టి మరి వాళ్ళు వేసి వేరే వాళ్ళు వేసి సారీ ఎట్లయితే మరి ఎట్లా మరి బ్రెడ్ ఆపుతున్నా మరి మెట్టు తాగాలి పోతా మెట్టలు సపడగా అవి ఆర్డర్ పోయేసరికి అది మొత్తము ఉబ్బింది బొక్క ఉందో హాస్పిటల్ చెప్పుల్ని దానిలో కుట్లేద్దాం అది లోపలికి తెగిపోయింది మీరే తీసుకురాపోలేదు కదా ఆ కుట్లేస్తా సుధారణతో పనిచేయాలి సుధారణ ఏ చూద్దారని కూడా చేస్తారా ఏం లేదు రక్తం మొత్తం పోవాలని మీరే మేమే ఇస్తాం దెబ్బ తాకిందని తీసుకొచ్చి అది అటు ఇటు మొత్తం బ్యాలెన్స్ లూజ్ అవుతుంది మన బ్లడ్ కాదు బయట బ్లడ్ పడతాయా బాబు ఆ పట్టు లూజ్ అవుతుంది మన బ్లడ్ మన బయట కూడా మీరు మీరు బయట పోతే బ్యాగ్ లోపల ఉన్నారా మరి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అది వాస్తవం పట్టు లూజ్ అవుతుంది పట్టే ఇప్పుడు డాక్టర్ కడితే అంతా లూజ్ అవుతున్నా కాబట్టి అంత లూజ్ అయింది కింద పడితే మన మొత్తం ఏది గ్యారెంటీ అంతా ఖరాబ్ అవుతుంది కాదు ఇప్పుడు ఇంట్లో మేడం లేదు డాక్టర్ వచ్చింది బాబాయ్ ఇప్పటిదాకా సైకిల్ మీద అక్కడ తిరిగి ఇంతకు వచ్చింది మీరు ఓన్ లేని అనుమతి లేదు ఇంతకు ఎందుకు వచ్చింది అట్లా వచ్చి చెప్పు మీరు ఎట్లా వచ్చారు మీరు బాబు ఎట్లా వచ్చి చెప్పు చెప్పరాదు నేనే వాళ్ళకి వచ్చిన మరి ఇంటికాడ పద్ధతి నేనే చదువుకుంటారుగా కాదు మీరు ఫోన్ చేసి డాక్టర్ ఫోన్ చేస్తే రాక ముందే మీరు తలపేసి చెప్తున్నారు మీరు అది పద్ధతి అనేది నేను తోడుకు వచ్చిన కరెక్ట్ అంటే ఏమైంది ఇంకా ఖర్చు పద్ధతేనా అత్తే బ్యాగ్ లేదు పట్టేది ఉన్నది బట్టి మేము ఇంటికాడ వేసుకొని వచ్చి ప్రోల పర్మిషన్ తోటి మీరు ఇట్లా వచ్చిండు ఇంట్లో మేడం లేదు డాక్టర్ ఇప్పుడు వచ్చిండు ఆ పిల్లాడేమో కొడుకు అలా కొడుకేమో ఇప్పుడు సైకిల్ మీద అటు ఇద్దరు పిల్లలు ఇప్పుడు వచ్చారు మీరు రాకన ముందు తప్పించుకొని ఉండి పట్టి ఉన్నది బ్లడ్ పట్టి మాత్రం ఎవరైనా ఉండదు ఫస్ట్ ఎయిడ్ ప్రథమ శిక్ష దూరం ఉంటుందా తెచ్చుకుంటా సరే మేము ఎందుకు వచ్చి లోపలికి ఎందుకున్నారు మీరు మీద ఫస్ట్ మీరు బ్యాగ్ లింగండి లింగ తర్వాత దొరికిన తర్వాత ఫస్ట్ పోలీస్ కేసు చేయండి ఇక వస్తు ఏమైనా ఉన్నదో లేదో చూసుకోవాలి మొత్తం నాకు అనుమానం వస్తుంది ఇలా మీద ఏదో చిన్న దెబ్బ కింద వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి మీరు రాకన ముందు ఏం విషయం తెలియదు విషయం అంతే వీళ్ళకి ఇల్లే ఏదో నాటకం ఆడి బట్టి కట్టుకొని వచ్చి ఇంట్లోకి వచ్చి ఏదో చేసేప్పుడు ఉంటే మంచిగా గెమ్మ దగ్గర ఇప్పుడు బాగా ఇంట్లో ఫస్ట్ ఇప్పుడు ఉన్నది మన ఏది దశ కూడా ఉన్నదా కెమెరా మూలం ఉన్నది కదా ఖమ్మం ఫస్ట్ చెక్ అవి అదే మేము బస్ దగ్గర ఉన్నది బస్ దగ్గర ఉన్నది మీరు వచ్చేది అంతా తెలుసు దెబ్బతో నచ్చిరా దెబ్బ లేకుండా వచ్చిరా అవన్నీ అర్థమవుతుంది దెబ్బ కానీ కారణంతో నా చింతకు వచ్చి ఎవరైంది టైం చూసి వచ్చి మీరు ఏదో చేసేది ఇట్లా మీ మీద ఫస్ట్ కంప్లైంట్ సరే చూడుకోరి అదే లేకుండా
బయట ఎందుకుంటా డాక్టర్ సార్ నాకు అర్థం కాదు లోపల ఇంట్లో ఏదో కాదు వచ్చి దొంగ దెబ్బలు దొంగ ఇదంతా ఏమైంది దొంగ అనుకున్నాను ఏంది అంటే తోలుకొచ్చిండు కాదు ఇంట్లో డాక్టర్ భార్య లేదు డాక్టర్ ఏమో బయటకు వచ్చిండు ఆ పిల్లలేమో సైకిల్ మీద ఆడుకొని వచ్చిండు అంటే ముందు ఎవరిని తలిపి తీసి లోపలికి ఎందుకు చెప్పి ఇప్పుడు 2 నిమిషాల్లో పోలీసులు బావకి కలిపేకపోతే మాత్రము మిమ్మల్ని మాత్రం పని చేస్తాం మీ పని ఆల్రెడీ ఫోన్ మీద ఉన్నది తమకు కెమెరా బట్టనకు ఉన్నది కెమెరా ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నా మరి తీసుకెళ్తారా ఏడు హాస్పిటల్ సరే మరి ఓకే లేకుంటే ఇప్పుడు పోలీసులకు ఫోన్ మీరు అయినా ఉన్నాను చూడు చేసిన ప్లాన్ ఏంటంటే లోపలికి రాను కెమెరా మ్యాన్ ఇప్పుడే ఇస్తారా అటు కింద మీదికెట్రా కెమెరా ఏడ పెడుతున్నారా పెడుతున్నావు ఇంట్లో అయ్యో బాగా అయ్యో బ్యాగు ఓకే మీరు ఎవరైనా వచ్చి మీరు ఇట్లా అంతా కలిసి డాక్టర్ డాక్టర్ కనగానే అంత మరి బామ్మ పిల్లలు దెబ్బకినాడు మరి భోజనాలు అంటే ఇట్లా ఉండే అక్క పర్మిషన్ తోటే ఇవన్నీ చేసిన అంతా కలుసుకొని ఫస్ట్ డాక్టర్ ఏంటంటే ఇక మీరు బావ మీద రివెంజ్ ఎట్లుంటది మరి అని చిన్న అట్లా తీసుకున్నాం డేంజర్ అయితే అయిపోయింది బావ కేసు మీద కాడికి కనీసం నన్ను కూడా కేసు పోలీసు మేమంతా ఇక